హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ఉమ్మనీరు మనకి పెరిగినట్లయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా ఉమ్మనీరు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుందండి. అది మనకి ఉమ్మనీరు ఎక్కువ అయినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయనేది తెలుసుకునేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నార్మల్ రేంజ్ ఉమ్మనీరు వచ్చేసి 8-18 అంటే ఉంటుందండి. 8-18 సెంటీమీటర్స్ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంతకంటే ఎక్కువ 18-24 ఉంటే దాన్ని ఉమ్మనీరు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా 24 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనము పాలిహైడ్రామియస్ అని అంటాము. ఈ పాలిహైడ్రామియస్ అంటే ఉమ్మనీరు అనేది 24 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని పాలిహైడ్రామియస్ అని అంటారండి. ఇక ఉమ్మనీరు పెరిగినప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తే అవి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఏమీ ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఉమ్మనీరు పెరిగినప్పుడు మనకి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మన స్కానింగ్ రిపోర్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏఎఫ్ఐ అమినాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని ఉంటుందండి. అక్కడ కనుక మీకు 18 కంటే ఎక్కువ ఉందంటే మీకు ఉమ్మనీరు పెరిగిందని చెప్పవచ్చు. ఇవి ఉమ్మనీరు పెరిగినప్పుడు మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే పొట్ట సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అంటే పెరగడం అన్నమాట. పొట్ట అనేది చాలా పెద్దదిగా కనిపించడం. అలాగే మీకు నడుస్తూ ఉన్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కువగా ఆయాసం అనేది రావడం అన్నమాట. ఆయాసం అంటే గస అన్నమాట. ఆ విధంగా ఆయాసం అనేది ఎక్కువగా వస్తూ ఉంది అంటే మీకు ఉమ్మనీరు పెరిగిందని చెప్పుకోవచ్చు. మీ పొత్తి కడుపులో నొప్పి రావడం, అలాగే బేబీ మూమెంట్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే ఉమ్మనీరు ఎక్కువైపోయిందనుకో, మామూలుగా ఉమ్మనీరు ఎక్కువైతే బేబీ మూమెంట్స్ అనేవి ఎవరికీ తెలియవండి. ఎందుకంటే బేబీ చుట్టూ వాటరే ఉంటుంది. అప్పుడు మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలియకుండా పోతాయి. అలాగే పొత్తి కడుపులో నొప్పి రావడం అనమాట. స్టమక్ పెయిన్ మొత్తం అంతా పెయిన్ కూడా రావడం, ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు మీకు ఉన్నట్లయితే మీకు ఉమ్మనీరు పెరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే మీకు కాళ్ళ వాపులనేవి ఎక్కువగా రావడం. మీకు ఉమ్మనీరు పెరిగినప్పుడు మామూలుగా 9 మంత్స్‌లో కాళ్ళ వాపులనేవి వస్తాయి. కానీ 6 మంత్స్‌లో అలా ఈ స్టార్టింగ్ స్టేజ్‌లోనే మీకు కాళ్ళ వాపులు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఉమ్మనీరు పెరిగిందని చెప్పుకోవచ్చు. అందువల్ల మీరు ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయితే బెస్ట్ అండి. ఈ లక్షణాలు మీలో ఉన్నట్లయితే డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఈ విధంగా మీకు ఆయాసంగా ఉండడం, అలాగే కడుపులో మంటలాగా అనిపించడం, తినింది అరగకుండా పోవడం, ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అందువల్ల మీరు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వడం బెస్ట్. కానీ ప్రతి నెల మీరు స్కానింగ్ తీసుకుంటారు కదా, ఆ స్కానింగ్ రిపోర్ట్‌లో మీకు ఏఎంఐ ఏఎఫ్ఐ అండి, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అండి. అక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 18 కంటే బిలో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. అంతకంటే ఎక్కువ ఉందంటే అప్పుడు మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. డాక్టర్స్ కూడా మీకు ఖచ్చితంగా చెప్పేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. డాక్టర్స్ చెప్పిన సలహాల ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే మీకు మీ బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.